చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ తినే పప్పులో ఉల్లిపాయ లేదని బాధపడుతున్నాడు కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్ల మానవ ప్రాణాలకి భద్రత లేదన్న విషయం మీద ఆయనకి బాధ లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆయనకి ఆడపిల్ల లేదు కదా అధ్యక్ష, ఆ బాధ ఆయనకు తెలియదు అధ్యక్ష. ఈరోజు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను గొప్పలు చెప్పుకుంటున్నాడే, ఒక ఆడపిల్ల భద్రత గురించి మాట్లాడేటప్పుడు ఇలాంటి విషయాల గురించి అనవసర రాద్ధాంతం చేయకూడదని తెలియదా అధ్యక్ష? మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇది చాలా ముఖ్యమైన విషయం, ఈ రోజు దేశమంతా అట్టుడికి పోతుంది కాబట్టి మహిళా భద్రత గురించి మనం మాట్లాడాలి, మహిళలకి భద్రత కల్పించే చట్టాలు చేసి మహిళలకి ధైర్యాన్ని నింపాలని ఈ రోజు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఉల్లిపాయల మీద కూడా సమయాన్ని కేటాయిస్తానని చెప్పిన తర్వాత కూడా ఈ విధంగా రాద్ధాంతం చూస్తుంటే గతంలో చంద్రబాబు నాయుడు చెప్పారు కదండి, కోడలు మగపిల్లాడు కంటే అత్త సంతోషించదని. అంటే ఆడదాని పుట్టుకనే విభేదించే చంద్రబాబు నాయుడు ఆడదాని భద్రత గురించి కూడా మాట్లాడడానికి మాకు అవకాశం ఇవ్వడాన్ని ఈరోజు ప్రశ్నిస్తున్నాను. మన రాష్ట్రంలో ఈరోజు మహిళలు విద్యార్థులు అందరూ కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు అధ్యక్ష. ఈ దిశ సంఘటన తర్వాత మహిళలు ఆఫీసులకు వెళ్లాలన్నా, ఆడపిల్లలు కాలేజీలకు వెళ్లాలన్నా, స్కూళ్ళకి వెళ్లాలన్నా కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది అధ్యక్ష. మొన్న చూస్తే దిశ, అంతకు ముందు చూస్తే రిషితేశ్వరి, ఆ ముందు నిర్భయ, అంతకన్నా ముందు చూస్తే స్వప్నిక, ప్రణీత. రేపెవరు ఈ మృగాలకి బలి కావాల్సింది రేపెవరు అన్న భయంతో కంటి మీద కునుకు లేకుండా ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా భయప్రాంతులకు గురవుతుంటే వీళ్ళు ఈ విధంగా న్యూసెన్స్ చేయటం అనేది వీళ్ళకి తగునని కూడా అడుగుతున్నాను అధ్యక్ష. అండ్ ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష, దిశని అత్యాచారం చేసిన నిందితులకి శిక్ష వెంటనే పడాలని దేశంలో ఉన్న అందరూ కూడా కోరుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ నలుగురిని నడి రోడ్డు మీద కాల్చి చంపాలి అని ప్రతి మహిళ కూడా గొంతెత్తి మాట్లాడింది అధ్యక్ష. ఈ రోజు ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేసి చంపి కాల్చేస్తుంటే వీళ్ళెవ్వరికీ కూడా మనస్సాక్షి లేదా అని అడుగుతున్నాను. వీళ్ళు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఇలాంటి చేస్తుంటే ఈ రోజు ఈ విధంగా వ్యతిరేకిస్తున్నారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు ఆడవాళ్ళు ఎందుకు ఇన్ని హింసల్ని భరిస్తున్నారంటే అధ్యక్ష, ఉద్యోగం కోసం అధ్యక్ష, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, చదువు కోసం, మార్కుల కోసం, బ్రతుకు తెరువు కోసం మాత్రమే భరిస్తున్నారు అధ్యక్ష. సో అధ్యక్ష, వాళ్ళు గనక తిరగబడితే ఏమవుతుందో మనం చూస్తున్న సవాలనే లెక్క పెడితే అర్థమవుతుంది అధ్యక్ష. సో ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష, ఆడవాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే, బాహుబలిలో ఒక సీన్ చెప్తారు అధ్యక్ష, సేనాధిపతి భార్యని మరో సేనాధిపతి ఆమె భుజం మీద చేయి వేసి వెకిలి చేష్టలు చేస్తే ఆ హీరో ఆ కామాంధుడి తల నరికారు అధ్యక్ష. ఆ రోజు థియేటర్లో నేను చూశాను అధ్యక్ష, ఆడవాళ్ల కళ్ళల్లో ఆనందం పెళ్ళుబుక్కింది, వారి గుండెల్లో ఎగసిన అగ్ని పర్వతం చల్లారింది. అంటే ఒక న్యాయం,